బంగారు రంగుల చిలక పలకవే పులరాజా నా మీద ప్రేమే ఉందని. ఏంటండి అలాగే చూస్తూ ఉన్నారు? సంగీతానికి రాళ్లే కరిగినాయి అంటారు. ఈ అమ్మ రోజుకు ఒక పాటతో ఎంట్రీ ఇచ్చినా నువ్వు కరగవేంటి జానకి? ఉమర్స్ డే నాడు కనీసం విషెస్ చెప్పాడా అండి? అందరికీ చెప్పలేదని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు చెప్తాం. సింహాల లాంటి పుత్రులను కన్న తల్లులకు, ఆ సింహాలని కుందేళ్లుగా మార్చే పిల్లలకు బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఏదైనా అడిగితే మాత్రం ఇలాంటి సూక్తులన్నీ చెప్తాడు. ఈ సమాజంలో ఇవి కామన్. ఒక్కసారి ప్రే ఫర్ సిరియా వార్ అని చెప్పు, ఒక్కడు రాడు. అదే రన్ ఫర్ ప్రియా వారియర్ అని చెప్పు, రోడ్లు నిండిపోతాయి. అసలు ఏంటి ఈ పేదరికం? నోటీస్ బోర్డులో మన పేర్లు పెట్టారు తెలుసా? ఈ పేదరికం ధనవంతుడు ఈ డిఫరెన్స్లు చచ్చాక కూడా ఉంటాయిరా. ఒక పేదవాడు చనిపోతే శవం అంటారు. అదే ఒక మధ్యతరగతి వాడు చనిపోతే మృతదేహం అంటారు. అదే ఒక ధనికుడు చనిపోతే భౌతిక కాయం, పార్థివ దేహం. దుర్గారావుకి నోరు కూడా తిరగనంత పెద్ద పెద్ద పదాలు వాడతారు. చాలా అందంగా ఉంటావు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి బయటకు వస్తున్నప్పుడు దిష్టి చుక్క పెట్టుకోమని? ఎలాగో నువ్వు పక్కన ఉంటావని పెట్టురాదు బంగారం. దీనికంటే అన్నగత్తెని ప్రేమించి దీనికి బుద్ధి చెప్పాలి. ఒకవేళ అది కూడా అలానే చేస్తే సేఫ్టీగా ఇంకో ఇంకో ఇంకా ఇంకా చాలా మందిని ప్రేమిస్తా. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మీకు ఎవరైనా అతిలోక సుందరి తెలుసా? అబ్బా ఎండలు మండిపోతున్నాయి, అప్పుడు ఎండాకాలం వచ్చిందా? హాయ్, నీడొచ్చింది. ఐ లవ్ యూ అండి. ఐ టు లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు అండి. హలో బంగారం, నన్ను ఏం చూసి లవ్ చేసావు? ఒక్క లైన్ లో ఉండు. హలో బంగారం, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వు లైన్ లో ఉండు. హలో బంగారం, నాకేం గిఫ్ట్ ఇస్తావు? నువ్వు లైన్ లో ఉండు. హలో బంగారం, ఎప్పుడు కలుద్దాం? నువ్వు లైన్ లో ఉండు. చూడండి, ఇన్ని క్వశ్చన్లకు ఒకే ఆన్సర్ ఎలా ఇస్తాను? హలో హలో ఫోన్ పెట్టండి. ఏంటండి నా అన్నాన్ని బంధిస్తున్నారా? లేదే, గవర్నమెంట్ వాళ్ళు అడుక్కునే వాళ్ళ ఫోటోలు తీసి పంపిస్తే 1000 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్కసారి ఇలా రండి. ఎందుకు? సెల్ఫీ దిగుదాం, 2 ఏళ్ళు ఇస్తారు. పంచబడింది. ఐ పిటి. మీకు ఇంగ్లీష్ ఇంత బాగా వచ్చా? అలా అయితే మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. నెమల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్. ఈ పీకాక్ అనేది ఏదో ముందే చెప్పుండొచ్చుగా. నువ్వు తీసుకొచ్చావా బాబు? నా లగేజ్ నేను మోసుకురాకపోతే రవిబాబు మోసుకొస్తాడా? అబ్బా, ఎక్కడ బాబు ఎక్కడ రవిబాబు? అక్కడ రవిబాబుకి స్పేస్ లేదు, ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఆ చార్మినార్ ఎక్కువ సందులోంచి తీసుకొచ్చాడు. మాటి రాని మత్తునిచ్చే మందు నింపే గ్లాసులు రాత్రిరంతా నాకు చెప్పి వేల వేల ఊసులు స్మెల్లే నన్ను నడిపి పువ్వులు మ్యాపురా పళ్ళున టేబులే నాకిక లోకం కటిక చేదు మందే నాకు తేనె పాకం వడకల ఉలుకులు వైనుల పలుకులు సారాయి సొగసులు నన్నే మరిపించే. ఒక పాట పాడొచ్చు కదా? అవురా అమ్మక చెల్ల, నిన్న ఆర్టిస్ట్ అంటే నమ్మడమెల్లా. ఇంత లాగుల్లో డైలాగులేలా ముసలివాడే అందరికి అయినా నవ్వించడన్నటికి. లాగుడా ఒరి లాగుడా పాపాల లాగుడా తెలిసేది ఎలా ఎలా స్కిట్టు బలా. బొమ్మలు భలే ఉన్నాయ్యా. బొమ్మ అనేది నిన్న తెప్పించాను సార్, కొత్త బొమ్మలు. ఈ ఆడ బొమ్మ భలే ఉంది, ఎంత ముద్దు వచ్చేస్తుందో సార్. బొమ్మ మార్చిపోద్ది, మీరు వెళ్ళండి సార్. ఏరా సూపరాజు, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పెళ్లి దగ్గర పడుతుంది కదా, షాపింగ్కి వచ్చాను. వ్యాపారం అంతా బాగానే ఉంది. మొన్నే 20 లక్షలు వచ్చింది. ఈ రోజుల్లోని అమ్మాయిల కన్నా బొమ్మలే బాగుంటున్నారా, చాలా బాగుంటున్నారు, ఇంకా బాగుంటున్నారు, అదిరిపోతున్నారా. సర్లే అయితే మరి ఉంటాను, ఇంకా బోర్డు షాపింగ్ ఉంది, చేస్తే ఫోన్ చేస్తాను. సార్ ఈ కాలం అండర్వేర్ సార్, అది ఇవ్వడం కుదరదండి సార్. 100 రూపాయలు ఎక్కువేస్తాను సార్. ఇవ్వకూడదు కుదరదండి. ఏంటయ్యా గొడవ? ఏం లేదండి, బొమ్మ గది డ్రైరేట్ కావాలన్నాడు. ఏమయ్య ఆడ అడుగుతుంది ఇది కదా, బొమ్మ దగ్గర ఇచ్చే. అయినా కుదరదండి ఇవ్వడం. సుబ్రహ్మణ్యం, నువ్వు తీస్తావా నన్ను తీయమంటావా?
నీళ్ళల్లో ఇంతసేపు ఉంటే ఆ శివాజీ గారు ఇంకా బతికే ఉంటాడంటావా? ఎందుకని అంత డౌట్? ఒకసారి పైకి లాగండి. ఈ మధ్య నేను ఎట్నుంచి వస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈనే. డబ్ల్యూడబ్ల్యూఈ అంటే ఏంటో తెలుసా? వేసుకోవడానికి ప్యాంట్లు ఉండవు కానీ ఒక బెల్ట్ కోసం కొట్టుకుంటారు, అదేగా? నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తా. లేడీస్ మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? మా మగాళ్ళలాగే పుట్టేటప్పుడే అందంగా పుట్టాలి. అవునా? మీ పూజ గదిలో ఏముంటాయి చెప్పు? ఈశ్వరుడు పటం ఉంటది, సాయిబాబా పటం ఉంటది. కానీ ఆయన పూజ గదిలో ఏముంటది తెలుసా? గాలి పటం ఉంటది. గాలి పటంతో పాటు చలాకి చంటి బుల్లెట్ భాస్కర్ కూడా ఉంటారు. తెలుసు, ఇది పూజ గది, అది క్షుద్ర పూజ గది. నాకు డౌట్, ఈ సుధాకరు భాస్కరు చంటి ఇప్పుడు రిలేషన్ ఏందంట? ఒకప్పుడు ఒకరినొకరు పొడుచుకున్నారు, ఇప్పుడు ఒకరినొకరు తుడుచుకుంటున్నారు. నేను బాగుండాలి కదా. ఇలాంటిదే ఆరోగ్యంగా ఉండాలని తలంబరాలు కూడా బ్రౌన్ రైస్ కొర్రలతో కలిపిందంట. గుడ్ ఐడియా. తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మనోళ్ళే. బాగుందా సార్? కొద్దిగా వేడి తగ్గిందండి. ఏంటి అడిగారు కదని ఎలా పడితే అలా ఇచ్చేస్తాడు. మీరు చల్లగా తాగుతారేమో, ఎవడు పడతాడు చల్లగా తాగుతారు ఎలా అనుకుంటారు సార్ మీరు? టీ చల్లగా ఉందంట, ఎలా తాగమంటారు మీరు? వేడిగానే ఉంది కదా సార్, చల్లగా ఉందని చెప్తారు మీరు. ఏండి ఆవిడ ఎలాగొన్నారు? ఆయన ఉన్నారు. మీరు వెళ్ళేటప్పుడు లాఠీ తీసుకెళ్లారు ఏది సార్? ఆయన అడుగు. ఇచ్చేయండి సార్, బాగోదు. భజంత్రిలా నీ లేకుండా అదేంట నువ్వు లేకుండా పెళ్లి జరిగింది? మావతో చెప్పా, ముహూర్తం ఒక్క నిమిషం కూడా లేట్ కావద్దు, కరెక్ట్ టైం కి జరగాలన్న. కానీ పెళ్లి కొడుకు లేకుండానే ముహూర్తాన్ని పెళ్లి చేస్తారు అనుకోలేదు అయ్యా. దొరికాడు, ఎవడో దొరికాడు. అన్నయ్య నన్ను ఆశీర్వదించండి అన్నయ్య. నువ్వే బెటర్ గా ఉన్నావు అడగండి. మిస్ చేశారా నీళ్ళంటే అందగాడిని? నన్ను ప్లాస్టిక్ సర్జరీ చేసి అందంగా తయారు చేయండి సార్. అరే మనోడా, ఈ కూర్చుని సోఫా కూర్చుని సోఫా ఎలా చేస్తారు సార్? మరి నీ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ ఎలా చేస్తారు? మరీ అందంగా ఏమొద్దు, కాస్త కూస్త లైట్ గా చేయండి సార్. అరే మనోడా, మరీ అంత ఏం సోఫా అవసరం లేదు, చిన్న స్టూల్ చేరదు. నా పేరు పరంధామయ్య. నాకు ఒక గొప్పతనం ఉంది. మామూలు వ్యక్తుల్ని మేధావులు చేయడమే నా ఉద్దేశం. ఎందుకు అనుకుంటున్నారా? అనసూయ అందరిని రిలాక్స్ అయ్యింటే రష్మి వచ్చేదా బాబు గారు? పెద్ద పెద్ద కమిడియన్స్ ఉన్నారని రిలాక్స్ అయ్యింటే అదే అభి వచ్చేవాడా బాబు గారు? మేము కూడా అందుకే రిలాక్స్ అవ్వట్లేదు రా, తేడా వస్తుంది. అందరు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి సార్ 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 అంటూ వెంట పడతారు. ఏంటి కామెడీ చెప్పే? ఏంటి కామెడీ చెప్పే? సార్ ఫుల్ ఫ్లో లో నువ్వేంట్రా తలక గుడ్డ కట్టుకుని వచ్చావు? మనం మీరేమన్నారు మాస్టారు? శనగలకు మొలకలు రావాలంటే ఒక తడి గుడ్డలో పెట్టి కట్టాలన్నారు. 5% కమిషన్ ఇస్తాను, ఇల్లం పెట్టు. మంచి పార్టీ నేను తీసుకొస్తా. మంచి పార్టీ అన్నావు కదా, వచ్చిండు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఈ ఇల్లు ఏ సిమెంట్ తో కట్టారు? ఏం చేస్తున్నారా? టెన్షన్ ఎందుకు పడతారండి? ఇప్పుడు కొత్త ఇల్లు కొనుక్కున్న తర్వాత వాస్తు చూపించుకోవాలి లేదా? గురువు గారు వాస్తు ఎలా ఉంది చూసి చెప్పండి. ఈశానం కత్తి లెక్కుంది. అదే ఈశానము పర్ఫెక్ట్ గా ఉందని చెప్తున్నా. ఇప్పుడు నైరుతి ఎలా ఉంది? నైరుతి మరి దరిద్రంగా ఉంది.